ఏమండి మిమ్మల్ని ప్రశ్న అడగనా? 2 రెళ్ళు ఎంతండి? 4 కరెక్ట్. యూ ఆర్ కరెక్ట్. మరి 3 మూడులు? కొద్దిగా గట్టిగా చెప్పండి. 9 కదా! యూ ఆర్ 100% కరెక్ట్ అండి. మీకున్నంత పాటు జ్ఞానం వేల కొద్దీ, లక్షల కొద్దీ డబ్బులు తీసుకున్న మన ఈ ఈ పాస్‌పోర్ట్ ఆఫీస్ అధికారులకు ఎందుకు ఉండదండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాని ముందు ఇంకో చిన్న కథ చెప్తాను. పూర్వం రోజుల్లో అంటే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ క్రితం ఎవరైనా వ్యక్తి పెన్షన్‌లకి తీసుకోవడానికి వెళ్తే, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే, "నువ్వు బ్రతికి ఉన్నావు అనే సర్టిఫికేట్ నాకు ఇస్తేనే గానీ నీకు నేను డబ్బులు ఇవ్వనయ్యా" అనేవాళ్ళు అధికారులు. ఘోరం కదా! ఇప్పుడు పరిస్థితిలోకి వద్దాం. మన హోమ్ మినిస్టర్ గారి డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి డిపార్ట్మెంటు, పాస్‌పోర్ట్ అధికారులు. మొన్న నేను అటుపక్క వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, పాపం ఎవరో వాళ్ళకి ఈ ఆస్ట్రేలియన్ ఈ వీసా ఇది ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ ఉంది. ఆ పాస్‌పోర్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీకు పాస్‌పోర్ట్ ఉంది కరెక్టే, మీరు అక్కడ వాళ్ళని తెలుసుకోవడానికి నిజమే. కానీ అక్కడ మీకు సిటిజన్‌షిప్ ఇచ్చినట్టుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఇస్తేనే గానీ మేము ముందుకు వెళ్ళము. అంటే ఆ తర్వాత ఏదో ఒక ఇది ఉంటుంది మా చర్య కోసం అని. ఆస్ట్రేలియన్ సిటిజన్‌షిప్ ఉంటేనే కదా ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ ఇచ్చేది. మరి ఇదెక్కడ లెక్కో, ఇదెక్కడ అన్యాయమో, ఈ బుర్రలేనితనమో, ఇలాంటి వారినందరినీ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో పెట్టుకుంటే పనులేమవుతాయండి? వీళ్ళేమో అసలైన వాళ్ళకేమో ఇలాగ కోడిగడ్డుల మీద ఈకలు బీకుతారు. బ్రోకర్ల ద్వారా దొంగచాటుగా వచ్చే వాళ్ళంతా కూడా హ్యాపీగా వీసాలు చేంజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఇక్కడ బాంబులేసో గింగులేసో ఏదో ఒకటి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అమిత్ షా గారు వింటున్నారా? చూడండి మీ వాళ్ళు తెలివితేటలు ఎంత బాగున్నాయో. వాళ్ళు చూపిస్తున్నారు. చూడండి నాకు ఆస్ట్రేలియన్ వీసా ఉంది అని చూపిస్తుంటే, లేదు ఆస్ట్రేలియన్ వీసా కాదు, దాంతో పాటు మాకు నీకు సిటిజన్షిప్ వచ్చింది అనేది ఇస్తే కానీ మేము నమ్మము. అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు మేధావులా? పక్కన అనవసరంగా పాపం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడమే కదా! ఇలాగుంటే ఎలాగ సార్ భారతదేశం ఎప్పుడు ఎదుగుతుంది? మీ దీంట్లోనే ఎదగాలి. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీ 9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.